భారత బ్యాంకుల్ని ముంచి లండన్లో తిష్టవేసిన విజయ్ మాల్యాను వెనక్కు తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాదా? ఎగవేసిన 9,000 కోట్ల రూపాయల తిరుగు రాబట్టడం అంత తేలికైన పని కాదా? సీబీఐ పెట్టిన కేసులే వీక్గా ఉన్నాయా? అసలు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ మధ్య సమన్వయం ఉందా? తన చర్యల్ని సమర్థించుకోవడానికి ఈ ఎగవేతదారు కొత్తగా లేవనెత్తిన పాయింట్స్ ఏంటి? గవర్నమెంట్ అని లేదు, ప్రైవేట్ అని లేదు, అన్నీ కలిపి 17 బ్యాంకుల్ని ముంచేశాడు. 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా లండన్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన పాత లైఫ్ స్టైల్ కు ఏమాత్రం తగ్గకుండా అనుభవించు రాజా అంటున్నాడు లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా. అంతేకాదు, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్నట్లు ఇప్పుడు దర్యాప్తు సంస్థల్నే సవాల్ చేస్తున్నాడు, లా పాయింట్లు లాగుతున్నాడు. మాల్యా ఎగవేత కేసును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు ఇప్పించి వెనక్కు రప్పించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. అయితే సీబీఐ ఇచ్చిన కేసు వివరాల్లో రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేంత పెద్ద విషయం లేదన్నది ఇంటర్పోల్ వాదన. మరోవైపు ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో ఈడీ కూడా తొందరపడిందన్న యాంగిల్లో మాట్లాడుతున్నాడు మాల్యా. బ్యాంకుల నుంచి తాము తీసుకున్న లోన్లను కింగ్ ఫిషర్ సంస్థ కోసమే వినియోగించారని, ఆ విషయం సీబీఐ రిపోర్టులో స్పష్టంగా ఉందంటాడు మాల్యా. నిధులను ఎక్కడా దారి మళ్లించకుండా ఓ సంస్థ అభివృద్ధి కోసమే వాడానని, అది నష్టాల పాలై డబ్బు కట్టలేకుంటే ఎగవేత ఎలా అవుతుందని లాజిక్ లాగుతున్నాడు. పైగా నేను తిరిగి డబ్బు కట్టనని ఎప్పుడూ చెప్పలేదని, టైం చూసుకుని సెటిల్ చేసే ఆలోచనలో ఉన్నానని, ఇంతలోపే దప్తు చేయడం ఏంటని రివర్స్ లో ప్రశ్నిస్తున్నాడు. వాస్తవానికి 9,000 కోట్లలో చాలా వరకు దారి మళ్లాయన్నది సీబీఐ వర్షన్. కానీ అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించడంలో కానీ, ఆ పాయింట్ మీద బలమైన కేసు పెట్టడం కానీ చేయలేదు. అదే టైంలో ఈడీ కూడా కింగ్ ఫిషర్ తో పాటు వ్యక్తిగతంగా మాల్యా పేరుతో ఉన్న కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ టైంలో న్యాయస్థానాలకు వెళ్లినా నా వాదన నెగ్గుతుంది తప్ప మీది కాదని పరోక్షంగా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఈ లాజిక్ వర్కౌట్ అయితే బ్యాంకులు డబ్బు తిరిగి రాబట్టుకోగలుగుతాయా? సీబీఐ బలహీనమైన కేసులు పెట్టడం వెనక అదృశ్య హస్తాలు ఏవైనా ఉన్నాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి.